నువ్వు 6 years ఉన్నప్పుడు అనుకుంటారా రోడ్డు సైడ్ అమ్మే సాఫ్ట్ ఐస్ చూసి టైగర్ బొమ్మ కావాలని చాలా మొండికేశావు. అలాంటి క్వాలిటీ బొమ్మతో ఆడుకుంటే స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చి నీ హెల్త్ పాడవుతుందని ఒక పెద్ద టాయ్ స్టోర్ నుంచి టైగర్ బొమ్మ కొని తెచ్చిచ్చా. ఇంటి ముందు నుంచి ఐస్ క్రీమ్ వండి వెళ్ళినప్పుడల్లా నాకు పుల్ల ఐస్ క్రీమ్ కావాలని ఏడ్చేవాడివి. అద్దింటే ఎక్కడ ఆరోగ్యం దెబ్బతింటుందోనని ఇంటికి దూరంగా ఉన్నా సరే వెళ్ళి పార్లర్ నుంచి ఐస్ క్రీమ్ తెచ్చిచ్చేవాడిని. మిమ్మల్ని కన్నాం కదా, ప్రతి దాంట్లో మీ హెల్త్ మీదే అడుగడుగున ఆలోచన. పొద్దున నీ జేబులో నుంచి సిగరెట్ బయటపడ్డదిరా. మరి నాకు లేని అలవాటు నీకెలా వచ్చిందో. ఇది అలవాటైందంటే చావుకి వెల్కమ్ చెప్పినట్టే. చీప్ బ్రాండ్లా ఉంది. కొంచెం మంచి బ్రాండ్ తాగితే ఇంకొన్ని ఎక్కువ రోజులు మా కళ్ళ ముందు ఉంటావని. అమ్మకు తెలియనియకరా, గుండె పగులుతుంది. పుట్టినప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుతూ అడుగడుగున పిల్లల ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ తల్లి తన రక్తాన్ని పాలగా మార్చి తన రొమ్ముతో పాలు పట్టించిన నోటితో దమ్ము కొట్టి ప్రాణాలు కోల్పోతూ ఆ తల్లికి కంటతడి తప్ప ఏమిస్తున్నారు? తండ్రికి లేని చెడు వ్యసనాలు అలవాటు చేసుకుంటున్నారంటే అది మీ మూర్ఖత్వమా లేక మీరు చేస్తున్న స్నేహం అలాంటిదా? ఆలోచించండి.